అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకు గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 3వ శ్లోకం గురించి ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మనకు గత 2 శ్లోకాలు, ఒకటి అర్జునుడి సందేహంతో మొదటి శ్లోకము, శ్రీకృష్ణ పరమాత్మ సమాధానంతో 2వ శ్లోకము చెప్పుకోవడం జరిగింది. ఇంకా తర్వాత శ్లోకాలన్నీ శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెబుతున్న విధంగా కొనసాగుతున్నాయి. ఇక 3వ శ్లోకంలో ఏ విషయం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. ఈ శ్లోకాల యొక్క అంతరార్థం భావం కూడా మనకు 3, 4 అధ్యాయాల్లో వచ్చిండేటివే కొనసాగుతాయి. అంటే మళ్ళీ రివిజన్ చేసుకున్న విధంగానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏదైనా మిస్ అయితే ఇక్కడ మళ్ళీ పట్టుకుంటామేమో అని మళ్ళీ చెబుతున్నారు. మ్యాక్సిమం 5వ అధ్యాయంలో వచ్చిన శ్లోకాలన్నీ 3వ మరియు 4వ అధ్యాయాల్లో వచ్చిన శ్లోకాల కొనసాగింపుగానే ఉంటుంది. 3వ శ్లోకంలో ఏ విషయం గురించి చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. జ్ఞేయస్య నిత్య సన్యాసి యోనద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. జ్ఞేయస్య నిత్య సన్యాసి యోనద్వేష్టి నకాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఇది 5వ అధ్యాయంలో 3వ శ్లోకం. ఈ 3వ శ్లోకం యొక్క భావం, ఎవడైతే రాగద్వేషాలు లేకుండా ఉంటాడో వాడే నిజమైన సన్యాసి. ద్వంద్వభావాలు లేనివాడు మాత్రమే ఈ కర్మబంధాల నుంచి సుఖంగా తెమిలిపోతాడు. సో ఇవన్నీ మనకు చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నారు. రాగద్వేషాలు అంటే ప్రతి విషయం మీద ఇష్టం, మోహం పెంచుకోవడం. ఇది నాదే, అది నాదే, ఇది నేను సంపాదించాను, అది నేను చేర్చిపెట్టాను, ఈ ఇల్లు నేను కట్టాను, వాహనం నేను కొన్నాను, ఇలా ప్రతిదాని మీద మన స్టిక్కర్, మన ఐడెంటిటీతో కలిసిన స్టిక్కర్ వేసుకోకుండా ఎవరైతే తిరుగుతారో, ఓకే అవసరం సంపాదించుకున్నాము, మన అవసరానికి దాన్ని వినియోగించుకుంటున్నాము, అవసరం లేకపోతే దాన్ని సంపాదించాల్సిన అవసరం లేదు, దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అవసరం ఉంది కాబట్టి వస్తువుని తీసుకున్నాము, అవసరానికి వాడుకుంటున్నాము, అయిపోయింది. ఇంకా దానికి నా ఐడెంటిటీ కానీ నా స్టిక్కర్ కానీ అవసరం లేదు, మనకు మనంగా అనుకోవాలి. ఎదుటి వాళ్ళు మన వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను, శక్తిని గౌరవించి గుర్తింపు ఇస్తే ఇవ్వవచ్చు, అది వాళ్ళ యొక్క ఆలోచన. అంతేగాని ఎదుటి వాళ్ళు మనల్ని చెప్పలేదని మన ఐడెంటిటీని మనమే పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటున్నారు, ఎవరికి వాళ్ళు అంటే భగవద్గీతలో చెప్పింది ఇతరులను ఎవరినో మార్చడానికి, ప్రపంచాన్ని మార్చడానికి కాదు, ఎవరిని వాళ్ళు సరిదిద్దుకోవడానికి తగిన విధంగానే భగవద్గీత శ్లోకాలన్నీ ఉంటున్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటి, మనల్ని మనమే గౌరవించుకొని మనకు మనమే ఐడెంటిటీ ఇచ్చుకోవడం ఒక సమస్య అయితే, ఇతరులు మన యొక్క గొప్పతనాన్ని పొగడకపోతేనో, గుర్తించకపోతేనో వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం, కోపం పెంచుకోవడం, మనం చెప్పిన మాట ఎదుటి వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద కోపం పెంచుకోవడం, ద్వేషం పెంచుకోవడం, నేను ఇంత కష్టపడితే నాకు వీళ్ళు గుర్తింపు ఇవ్వలేదని చెప్పడం. నిజంగా ఎదగాలనుకుంటున్న వ్యక్తికి ఇవన్నీ పనికిరావు. మన ఎదుగుదలకు ఈ రకమైన ఆలోచన స్థితి ఆటంకంగా ఉంటుంది. కాబట్టి ఏ రకమైన విషయ వ్యామోహాలు లేకుండా, దేని మీద ఇష్టం, అయిష్టం, కోరిక, గుర్తింపు, గౌరవం కోరుకోకుండా మనం చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే ఇలా ఉండేవాడి నిజమైన సన్యాసి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కానివ్వండి, సన్యాసం అంటే కాషాయం కట్టుకొని అన్నీ వదులుకొని తిరిగేదాన్ని సన్యాసం అనరు. అలా సన్యాసాన్ని వేషంగా వేసుకొని తప్పులు చేస్తున్న వాళ్ళు, చేసిన వాళ్ళు కూడా మనకు పురాణాల్లోనే కనిపిస్తారు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నవి ఇంకా చూస్తూనే ఉన్నాము. సన్యాసి అంటే మనకు మనంగా విషయం మీద వ్యామోహం లేకుండా బ్రతకడాన్ని సన్యసించడం అంటారు. ఏ విషయం మీద వ్యామోహం లేకుండా ఉండే లక్షణాన్ని సన్యాస లక్షణం అంటారు. సంసార జీవితంలో, సామాజిక జీవితంలో ఉంటూ కూడా సన్యాసిగా బతకగలిగిన అవకాశాలు మనకు చాలా పుష్కలంగా ఉన్నాయి. మనం పట్టుకోవాలనుకుంటే, మన జీవితాన్ని మనం సరిదిద్దుకుంటే చాలు. ఇంకెవరికి మనం దిశానిర్దేశం చేయడం, గొప్పగా చెప్పుకోవాలనుకోవడం, ఐడెంటిటీ కోరుకోవడం ఇవేం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఏం చెప్పారు, ద్వంద్వ భావాలు లేనివాడు మాత్రమే ఈ కర్మబంధాల నుంచి సుఖంగా తెమిలిపోతాడు. ఇంకంతే కదా. పైకి సన్యాసి వేషం వేసుకో ఉంటారు, లోపలన్నీ రాజభోగాలు అనుభవించాలని కోరికలు ఉంటాయి. అది వాస్తవమా, అవాస్తవం. కానీ ఇటువంటి వాళ్ళని నమ్మి మోసపోయే వాళ్ళు, ఇటువంటి వాళ్ళని నమ్మి ఇబ్బందుల్లో చిక్కులుకునే వాళ్ళు, వారి ద్వారా వచ్చే పుణ్యం పాపం మళ్ళీ వీళ్ళకి పడి రెండింతలా పతనమైపోయేదానికి అవి సహకరిస్తాయి. ద్వంద్వ భావాలు లేనివారు మాత్రమే సుఖంగా తెమిలిపోగలుగుతారు. ఇక్కడ 2 రకాల అర్థాలు చూసుకోవాల్సి ఉంటుంది. ద్వంద్వ భావాలు అనే సమయంలో మనసులో ఒక రకమైన కోరికలు, ఆలోచనలు పెట్టుకొని బయట ఒక రకంగా ప్రవర్తించడం. మేము సన్యాసులము అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎంతమంది నిజమైన సన్యాస జీవితాన్ని అనుభవిస్తున్నారు మనం సమాజంలో చూడొచ్చు. సంసార జీవితంలో ఉంటూ ఎంతమంది నిజంగా ఆడంబరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు సామాజిక జీవితంలోనే, సామాజికంగానే మనం చూడొచ్చు.
కోరికలు లేకుండా మన ఇంట్లో మనం అంటే అనవసర కోరికలు లేకుండా కాదు, అనవసర కోరికలు లేకుండా మన ఇంట్లో మనం నిరాడంబరంగా జీవించడమే నిజమైన సన్యాస జీవితం అవుతుంది. మనసు నిండా కోరికలు పెట్టుకొని ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి చాలా దారుణాతి దారుణంగా సమాజంలో తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. పేరుకేమో సన్యాసులు, ఒంటి నిండా బంగారు ఆభరణాలు. ఇంకొంతమంది ఏమో మేము సన్యాసులము అని చెప్పుకుంటారు. కొన్ని వాళ్ళ వేషధారణ కావచ్చు, వస్త్రధారణ కావచ్చు ఇబ్బందికరంగా ఉంటుంది, మేము సన్యాస జీవితంలో ఉంటామని చెప్తున్నారు. కుటుంబ జీవితంలో ఉంటూ కూడా నిరాడంబరంగా చాలు నాకు ఇంత మాత్రమని జీవిస్తున్న వాళ్ళు కోకొల్లలు. సో ఎవరు సన్యాసి మనకు తేలిగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, మన వరకు మనకు వస్తే మన మనసులో ఉన్న ఆలోచనలకు, మనస్థితికి, ఇష్టాయిష్టాలకు, కోరికలకు మనం బయట ప్రవర్తించే విధానానికి పొంతన ఉండదు. పైకి చాలా దానకర్ణుల్లాగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి వీళ్ళ వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం ఉండకపోగా వీరి వల్ల వీరికి కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఎవరినైనా ఒకరిని మనం గురువుగా స్వీకరించి అనుసరిస్తే మంచో చెడ్డో వాళ్ళు చెప్పేంత వరకు వారి విషయాల్ని నమ్మి అనుసరిస్తూ ఉండాలి. అలా కాదు. ఇప్పుడున్న ఈ యూట్యూబ్ ఛానల్, ఈ ప్రపంచం వచ్చిన తర్వాత ఒకే సందేహాన్ని మనం దాదాపు ఒక 10 ఛానల్లో 10 మంది వ్యక్తులను అడుగుతున్నాం. ఆధ్యాత్మికం కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు. సో 10 మందిలో ఒక 6 మంది సమాధానం చెప్పారనుకోండి. 6 మంది చెప్పిన సమాధానాన్ని ఎత్తుకొని వచ్చి ఇంకొకరిని అడుగుతాం, ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, ఇది నిజమా కాదని. ఏం చేస్తున్నాం మనం? నమ్మి ఎవరినైనా ఒకరిని అనుసరించాలి. అంతేగాని ఇప్పుడు మనకు సమాధానం ఇచ్చిన వాళ్ళ యొక్క ఆలోచనను మనం అవమానించినట్టే కదా. ఎవరినన్నా ఒకరిని అడిగి వాళ్ళు ఏదైనా ఒకటి చెబితే అది నిజమో అబద్ధమో మనకు మనంగా నిర్ధారణ చేసుకొని అనుసరించాలో అనుసరించకూడదు అని చెప్తే సరిపోతుంది. అంతేగాని ఎవరో ఇలా చెప్పారు, ఇది నిజమో అబద్ధమో అని ఎత్తుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ అడగటం అంటే ఇప్పుడు మీకు సమాధానం ఇచ్చిన 6 మందిని మీరు అవమానించినట్టు అవుతారు. సమాధానం ఇవ్వని 4 ఇక్కడ మంచోళ్ళు అయిపోయారు. సో ద్వంద్వ భావాలు, ఏ విషయాన్ని స్పష్టంగా నమ్మడం ఉండదు. ఎవరైనా వీళ్ళకి తెలియదేమో అని చెబితే దాన్ని కూడా మంచి చెడు ఆలోచించి విచక్షణతో అనుసరించే ఆలోచన కూడా చెయ్యం మనం. మళ్ళీ వాళ్ళు చెప్పిన సమాధానాలు ఎత్తుకొని పోయి ఇంకొకరి నెత్తి మీద వేసి వాళ్ళు ఇలా చెప్పారు నిజమా అబద్ధమా అని అడగటం అంటే ఎదుటి వ్యక్తిని మనం నమ్మడం లేదు. మరి అడగటం ఎందుకు? దయచేసి మీకు ఒక వ్యక్తి మీద నమ్మకం లేదు అంటే వాళ్ళని ఎటువంటి ప్రశ్నలు, సందేహాలు మీరు అడగద్దండి. నమ్మగలిగే విధంగా ఉంటేనే. ఎందుకంటే ఇంతకు ముందే వాళ్ళకి సంబంధించిన ఏదో కొన్ని మనం చూసుంటాం. వీడియోస్ కావచ్చు, నేరుగా మాట్లాడడం కావచ్చు. వాళ్ళ యొక్క చెప్పే తీరు కానీ, మాట్లాడే తీరు కానీ మనకు నచ్చితే, అనుసరించదగిన విధంగా ఉంటేనే, ఆమోదించదగిన విధంగా ఉంటే మాత్రమే మన సందేహాలను ఎత్తుకొని పోయి వాళ్ళని అడగండి. ఎవరినైనా కానివ్వండి. నేను అనుకోండి, ఎవరు నన్ను అడిగినా నేను సమాధానం చెప్తాను. కారణం ఏంటంటే ఏ రకమైన పరిస్థితిలో, సందేహంతో, సమస్యతో బాధపడుతున్నారు అని నాకు సమయం లేకపోయినా రాత్రి 10:30-11 గంటలకు కూడా నేను ఛానల్లో రిప్లైస్ ఇస్తాను, నాకు దొరికిన సమయాన్ని అనుసరించుకొని. ఇటువంటి సమయంలో మళ్ళీ మీరు ఈ సందేహాన్ని ఎత్తుకొని పోయి ఇంకెవరినో అడిగితేనో, లేదా వాళ్ళు చెప్పిన సందేహాన్ని ఎత్తుకొని వచ్చి నన్ను అడిగితేనో మీ యొక్క వ్యక్తిత్వం ఇక్కడ ఏ రకంగా నమ్మదగినదిగా ఉంటుంది అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. దీన్ని ద్వంద్వ భావాలు అంటారు. ఒక వ్యక్తిని నమ్మనప్పుడు వాళ్ళను మీరు సందేహాలు అడగవద్దు. ఒక వ్యక్తి మీకు నమ్మకంగా లేనప్పుడు వాళ్ళని మీరు అనుసరించవద్దు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత కష్టపడే వారి యొక్క ఆలోచనలను లేదా వాళ్ళ యొక్క పరిశోధనను ఇక్కడ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మాలనిపిస్తే నమ్మి అనుసరించండి. అడగాలనుకుంటే ఒకరిని సందేహం అడగండి. వీళ్ళను అదే సందేహం, ఇంకొకరిని అదే సందేహం, ఇంకొకరిని అదే సందేహం. 10 మందికి సందేహం చెప్పి అందులో 4-5 మంది సమాధానం చెప్తే ఈ 4-5 మంది చెప్పిన సమాధానాన్ని కూడా ఎత్తుకొని వచ్చి వీళ్ళల్లో మళ్ళీ ఒకరిని అడగడం, వాళ్ళు ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, మేము అనుసరించాలా వద్దని. అసలు అర్థం లేని వ్యక్తిత్వం, అర్థం లేని విధి విధానం. మీకు బాధ అనిపించినా సరే ఇవి జరుగుతున్నాయి. నాకే చాలాసార్లు కామెంట్స్ చేస్తున్నారు, మేడం ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, ఇది నిజమా అబద్ధమా, లేదా ఎక్కడో ఎవరో ఇలా చెప్పారు, ఇది నిజమా అబద్ధమా. ఎవరు ఏ ఛానల్లో చెప్పుంటే వాళ్ళనే అడగండి. అందరూ చెప్పింది ఎత్తుకొని వచ్చి మమ్మల్ని అడిగితే వాళ్ళు అనుసరించే విధానం వేరే ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది, వాళ్ళు చెప్పిన అసలు విషయం వేరే, అంతరార్థం వేరే ఉంటాయి. వాళ్ళు ఏ ఉద్దేశంతో, ఏ సమయంలో, ఏ అవసరం కోసం ఆ మాట చెప్పారో తెలియకుండా మేము ఎలా మీకు సమాధానం చెప్పగలుగుతాం? ఓకే, ఇది పర్సనల్గా వెళ్ళిపోతుంది. సరే, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు అదే విషయాన్ని చెప్తున్నారు. ద్వంద్వ భావాలు లేనివాడు మాత్రమే
అంటే మనసును 4-5 రకాలుగా అనుమానించకుండా ఏదైతే ఒక విధానాన్ని పట్టుకొని ఒకే విధానాన్ని అనుసరిస్తూ ఉంటే మాత్రమే ఈ కర్మబంధాల నుంచి సుఖంగా తెమిలిపోగలుగుతాడు. మంచో చెడు మొదట మనకేం కావాలో మనం తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక జీవితమా, కేవలం ఆధ్యాత్మిక జీవితాన్ని పట్టుకోండి. సామాజిక సుఖాలను పట్టుకోండి. వస్తువు, వాహనాలు, ధనము అయితే దాన్నే పట్టుకోండి. లేదా ప్రాపంచిక జ్ఞానం కావాలనుకుంటున్నారా, ఆ విషయాలనే పట్టుకోండి. 100 వెతకండి, పర్వాలేదు, సమస్య ఏం లేదు. 100లో ఎవరైతే మీ ఆలోచనకి తగిన విధంగా చెబుతున్నారో వాళ్ళని మాత్రమే అనుసరించండి. అందరూ అందరినీ నమ్మాల్సిన అవసరం కానీ, అందరూ అందరినీ అనుసరించాల్సిన అవసరం కానీ లేదు. మనకు తగిన వ్యక్తిని మనం ఎంచుకునే అవకాశం ఇప్పుడున్న సమాజంలో చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో అయితే దాదాపు కొన్ని వందల ఛానల్స్ అయితే ప్రతి విషయం మీద కూడా రన్ అవుతున్నాయి. 100 ఛానల్స్లో ఏదో ఒక్కటి మన ఆలోచనకు తగిన విధంగా దొరకడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వెతికి వాళ్ళను మాత్రమే అనుసరిస్తూ ఉండండి. మీకు వారు చెప్పిన విషయంలో ఏదైనా సందేహం వస్తే వాళ్ళనే అడగండి. ఇది ఖచ్చితంగా అనుసరించాల్సిన విధానం. అంతేగాని ఎవరో ఎక్కడో ఏదో ఛానల్లో చెప్పింది ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఈ ఛానల్లో వీళ్ళని అడిగితే వాళ్ళ సబ్జెక్ట్ వేరే, వీళ్ళ సబ్జెక్ట్ వేరే, వాళ్ళ అనాలిసిస్ వేరే, వీళ్ళ అనాలిసిస్ వేరే, వాళ్ళు చెప్పే విధానం వేరే, వీళ్ళు చెప్పే విధానం వేరే. అసలు పద్ధతి కాదది, ఎవరికీ మంచిది కాదు. అడిగే మీకు తిరిగి సమాధానం చెప్పే మాకు ఇద్దరికీ మంచిది కాదు. ఎందుకంటే ఇద్దరికి ప్రశాంతత అనేది కరువు అవుతుంది. ఏదో ఒక రకంగా సమయాన్ని గడపడానికి చేసేవాళ్ళు మాత్రమే ఇలా చేస్తారు. సో కాబట్టి ఏదైనా ఒక విధానాన్ని పట్టుకొని ఒకే విధంగా నడవండి అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో అదే చెప్పారు. ద్వంద్వ భావాలు, 2-3 రకాల ఆలోచనలు లేనివాడు మాత్రమే ప్రశాంతంగా తెమిలిపోతారు. సో వారి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. వాళ్ళేం చెప్తారు, వీళ్ళేం చెప్తారు, వాళ్ళేం చెప్పారు, వీళ్ళేం చెప్పారు, ఇంతమంది చెప్పి ఎవరినో ఒకరు నిజమే చెప్పినా ఇది నిజమాపదం అని మళ్ళీ అనుమానిస్తూ ఉంటారు, మళ్ళీ సందేహిస్తూ ఉంటారు. సో ఇటువంటి వారికి ఎప్పటికీ ప్రశాంతత ఉండదు. కాబట్టి అనవసరమైన సందేహాలు పెట్టుకోవద్దు, 2-3 రకాల ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏదైనా ఒక్కదాన్ని మాత్రం ప్రశాంతంగా నమ్మి ఒక్కదాన్ని మాత్రమే అనుసరించి సరిపోతుంది అని భావాన్ని ఇంకోసారి చెప్పుకొని ఈ వీడియో ముగించే ప్రయత్నం చేద్దామండి. ఎవడైతే రాగద్వేషాలు లేకుండా ఉంటాడో వాడే నిజమైన సన్యాసి. ద్వంద్వ భావాలు లేనివాడు మాత్రమే ఈ కర్మబంధాల నుంచి సుఖంగా తెమిలిపోగలడు. సో సుఖంగా ఉండాలనుకుంటే అవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. ఒకే మాట. ఓకే అండి, ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.